వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యానికి మాత్రమే మద్దతు ధర ఇస్తారని తెలపడంతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కౌన్సిలర్ రమేష్ జీ ఆధ్వర్యంలో పైలాన్ పోలీసు గ్రౌండ్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రమౌళి నాయక్, సల్లోజు శేఖరాచారి, ముడావత్ లక్ష్మణ్ నాయక్, సయ్యద్ గౌస్, శాంతకుమారి, మహేష్, ఏడుకొండలు, ఏసు, సైదులు, వీరయ్య పాల్గొన్నారు. గారి పిలుపు మేరకు ఈరోజు నందికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పక్షాన నిరసన దీక్ష ధర్నా చేయడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు మాత్రమే 500 రూపాయలు ఇస్తానని అన్నందుకు టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు నాగార్జునసాగర్ హైవే మీద ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. దీని మీద ఎలాంటి ఓట్లకైనా కానీ 500 రూపాయలు ఇస్తానని ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో రేవంత్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని మొత్తాన్ని కూడా పండించిన పంట మొత్తం కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెల్లించినట్లయితే మా యొక్క పార్టీ పిలుపు మేరకు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. మేము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కినట్టు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 6 గ్యారెంటీలని మందికి మోసం చేసింది. ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరవాలి, బీఆర్ఎస్ పార్టీకి స్వాగతించాలి, రేవంత్ రెడ్డి చేసిన మోసాలను గమనించాలి, వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.